వ్యూహాత్మకంగా ఒక క్లారిటీ ఇవ్వడం మంచిదని భావించారా? ఇవన్నీ అయితే సార్ కీలక ప్రశ్నలు. ఎందుకంటే మాట్లాడేది చంద్రబాబు కాబట్టి, ఇంకెవరన్నా మాట్లాడితే వేరే విషయం. 3 స్టేట్మెంట్స్ అరెస్ట్ చేయడానికి సమయం పట్టదు, కానీ చేయను, చట్టం తన పని తాను చేసుకుంటుంది. అది సార్ ఆలయ ప్రవేశం పూజారి వివాదాలు పెద్ద సమస్యగా ఉంది. మనం రోజు మన ఒకరే చాలా కొద్ది మంది మాట్లాడుతున్నారు ఈ విషయం. మనం సామాజిక సాంస్కృతిక విషయాలు దాదాపు మాటలు ఎందుకు వచ్చిన కూడా ఎవరేమంటారని. మనకైతే అటువంటి ఏం లేవు కాబట్టి. కానీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశం గురించి, సుప్రీంకోర్టులో మహిళల ప్రవేశం గురించి సాగుతున్న అంశంతో పాటు అసలు వివిధ మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించకపోవడం అనేది కోర్టులు చర్చించవచ్చా లేదా, ఈ ప్రశ్న చాలా కీలకంగా వచ్చినప్పుడు న్యాయస్థానంలో, అత్యున్నత న్యాయస్థానంలో నిన్న న్యాయమూర్తులు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ మామూలుగా సమానతా సూత్రాలు, రాజ్యాంగ సూత్రాల ప్రకారం అందరికీ ప్రవేశం ఉండాలి, కానీ కొంతమందికి ప్రవేశం ఉండదు అని చెప్పడానికి అవకాశం లేదు, దాన్ని మేము ఒప్పుకోము అనే ఒక మాట చెప్పారు. వివక్షత అవుతుంది అది. కొంతమంది రాకూడదు, కొంతమంది రావచ్చు అని చెప్పడం వివక్షత అవుతుంది. తప్పకుండా అది శాసనాలు అంటే కుదరదు, న్యాయ వ్యవస్థ ముందుకు వస్తాయి అంటే చాలా విచిత్రమైన వాదన చేశారు కేంద్ర ప్రభుత్వం తరఫున. ఏమన్నాడంటే, అంటే మరి వితండ వాదన అంటారు చూడండి. అవునండి, మీరు భలే చెప్తున్నారు, కొన్ని ఆలయాల్లోకి మగాళ్ళని రానివ్వరు, దానికి ఏమంటారు అని. మామూలుగా స్త్రీ స్వేచ్ఛ అది ఇది అంటుంటే పురుషులకు మట్టుగాని కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి. నిజంగా ఉదాహరణకు ఒకరోజు మహిళలకే పార్కులోకి రావచ్చు, లేకపోతే ఈరోజు సినిమా టికెట్లు వాళ్ళకే ఇస్తామంటే ఈ సంబంధమైనటువంటి ప్రత్యేకమైన అంశాన్ని దాన్ని జోడించేసి కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అడుగుతున్నాడు, మగవాళ్ళని రానివ్వకూడదని చోటికి మగవాళ్ళని రాణిస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. స్త్రీల పట్ల వివక్ష వద్దు బాబు, వివక్ష చేస్తుంది మీరు అని చెప్పి కోర్టు చెప్తుంటే మగవాళ్ళని రాణిస్తారని 2-3 ఉదాహరణలు కూడా ఇచ్చారు. అంటే ఉదాహరణకు ముత్తైదువులని, లేకపోతే రకరకాల ఇవి ఉంటాయి కదా. ఈవెన్ అల్లు అర్జున్ కూడా పుష్పరాలు అంటే ఒక ఇది కూడా పెట్టినట్టున్నాడు కదా, ఈ గంగానమ్మ జాతర అని, లేకపోతే రకరకాలైనవి ఉంటాయి. కాబట్టి అంటే ఒక వితండవాదన దీన్ని జీర్ణం చేసుకోలేని ఒక పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒకటి కనిపిస్తుంది. రెండోది, అది నిన్నగా అది కూడా వచ్చింది, పూజారులుగా ఎవరు ఉండాలి అని. ఇది అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొన్న పూజారులుగా ఒక్కులం బ్రాహ్మణులే ఉండాలా, మిగతా వాళ్ళు ఉండకూడదు అని అంటాము, బ్రాహ్మణ సంఘాలు ఆవేశపడటం. మళ్ళీ నిన్న కూడా ఆయన మళ్ళీ మందకృష్ణ మాదిగా ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే, పూజారులుగా ఒకరే ఉండాలని ఎవరు చెప్తారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కమ్యూనిటీ వాళ్ళ పద్ధతులు, వాటి ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి. పూజా పద్ధతులు కానీ పూజారులు కానీ ఎవరు వెళ్ళవచ్చు అన్న దాని మీద కూడా అసలు ఏమీ చట్టమే ఉండదు, మా విధానం ఇదే అంటే అది ఎలా ఒప్పుకుంటారు, చట్టం అది ఒప్పుకోదు అని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మేము విచారిస్తాము అని. కానీ కేంద్రం ఎందుకో ఈ సమర్థన చేయడానికి, ఉన్నది మనం కదిలించకూడదని చెప్పడానికి కోర్టు అనేది ఏమన్నారంటే, కోర్టు అనేది సంస్కర్త కాదు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. దేశంలో చాలా సంచలనాత్మకమైన హక్కులు, చాలా సంచలనాత్మకమైన మార్పులు న్యాయస్థానాల ద్వారా వచ్చాయి. ఎక్కడ న్యాయం జరగకపోతే న్యాయస్థానానికి, అత్యున్నత న్యాయస్థానానికి పోతాం. ఒకటి గుర్తించాలి మనం, సుప్రీంకోర్టు ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్. రాజ్యాంగ వ్యవస్థలో అదొక భాగం. అది రాజ్యాంగానికి భాష్యం చెప్పి ఎలా అని చెప్పే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఇంక మీరు రాకూడదని వాళ్ళని ఆపేస్తే, అట్లయితే భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు, అసలు స్కూళ్ళల్లోకి రానకూడదు, కింది వాళ్ళు చదువుకోకూడదు అన్నప్పుడు, మహిళలను ఊరి బయట పెట్టినప్పుడు ఎన్ని జరిగాయి ఇట్లాంటివి. అవన్నీ మనం చట్టాల ద్వారా, కోర్టుల ద్వారా వాటిని పరిష్కరించుకుంటూ వచ్చాం మనం. కాబట్టి కోర్టులో, సుప్రీంకోర్టులో కేంద్రం చాలా వితండ వాదనలు చేస్తుంది. జస్టిస్ నాగరత్న కూడా వీటన్నిటి మీద చాలాసార్లు ఆమె స్పందిస్తున్నారు. ఇంక చివరికి ఇది ఎలా దారితీస్తుంది, ముగుస్తుంది కూడా మనం చూడాల్సి ఉంటుంది. పైగా ఇది కేవలం శబరిమలే కాదు, వివిధ మతాలకు సంబంధించిన అంశాలు కూడా ఇదే ఊపులో సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. సార్ వారణాసి కల్కి లైన్ స్టోరీ లీక్ నిజమా? అంటే వారణాసి మీద ఇప్పుడు రాజమౌళి గ్రాఫిక్స్ సినిమా దీంట్లోనే కాదు, ఆయన మీడియానే ఒక ఉత్సుకత రేకెత్తించి ప్రచారం పొందడంలో చాలా ఉద్దండు. ఆ బడ్జెట్ అంతా ఎక్కువ భాగం ఆయన ప్రొడక్షన్కే పెడతాడు, మీడియాకు లేకపోతే అడ్వర్టైజ్మెంట్ల కంటే కూడా. ఇప్పుడు ఆ స్టోరీ లైన్ అని ఒకటి విడుదల చేశారు.
రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఆ స్టోరీ లైన్ ఏమంటే అది ఈ యుగానికి సంబంధించింది కాదు, త్రేతాయుగానికి సంబంధించింది. అప్పుడు ఎవరో ఒక శాపగ్రస్తుడైన వాడు, ఆ శాప వేరే ఒక దుష్ట బుద్ధి కలిగిన వాడు హీరోని ఎంపిక చేసుకుంటే హీరో ఆయన చేతుల్లో దీనిగా మారితే ఇవన్నీ వారణాసి కేంద్ర బిందువుగా ఉంటుందని. మీరు ఇక కథ అంతా విన్న తర్వాత ఇంతకుముందు చూసిన ఇదిగో కల్కి దాంట్లో కూడా అశ్వత్థామ మళ్ళీ అప్పుడు శాపవశాత్తుడు మళ్ళీ ఆయన ఉండటము, ఆ తర్వాత కాంప్లెక్స్, ఇలాంటివన్నీ కూడా మీకు గుర్తొస్తాయి కదా. అంటే రెండు అంశాలు ఇక్కడ తెలుస్తున్నాయి మనకు. అటు ఇటు తిరిగి అసలు మన కాలానికి 2021వ శతాబ్దానికి ఇరాన్ యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని త్రేతాయుగము ద్వాపరయుగము ఇలా జరుగుతున్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. రెండోదేమో వీటినే కథలను అటు ఇటు ఎక్కువగా వాటి ఎఫెక్ట్స్ పెంచడం ద్వారా చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మూడోది అన్ని వారణాసికి